మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఇక ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగలు ఎత్తుకుని వెళ్లారు. సరస్వతి అనేటువంటి మహిళ ఇంటి బయట సునకాలకు ఆహారం పెడుతుండగా బైక్పై వచ్చిన దుండగులు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలు గట్టిగా అరుస్తూ గొలుసును పట్టుకోగా 70% గొలుసు పోయి 30% మిగిలింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముక్కొచ్చింది నాకు చేతిలోకి. పావులంతా పోయి పావులంతా వచ్చింది. బారుందండి అది కట్ చేసిండే. కట్ చేస్తేనే పోయింది. అటువైపు ఏమో దారం తెగింది, ఇంకో సైడ్. ఈ సైడ్ ఏమో కట్ అయింది. అసలు చెప్పడం కష్టమవుతుందండి మాకు. అసలు రమ్మంటే వెళ్ళినాము. తప్పకుండా మీకు రికవరీ ఇస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మీకు వస్తుందని చెప్పింది వాళ్ళు. పుస్తల సైడ్ దారం తెగి పుస్తలు ఉండిపోయినాయి నా దగ్గర. రాత్రి 9:30 సుమారుగా ఆ టైంలో నేను కుక్కర్లకు అన్నం పెట్టడానికి బయటకు వచ్చిన. మాకు మా ఇల్లుకు కొంచెం ఆపోజిట్లో అక్కడ ఆ సైడ్కు, మా ఇంటికి ఎదురుగానే ఆపోజిట్ సైడ్కి వెళ్ళి కుక్కలకు పెడుతుంటే ఒక 2 వ్యక్తులు నా ముందు నుంచే అటు ముందుకు వెళ్ళిపోయినరు. చూసిన నేను మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ కుక్కకు మిగతా అన్నం పెడతా అంటే వెనక నుంచి వచ్చి స్లో చేసిండ్రు. నాకు సౌండ్ కూడా రాలేదు. వెనకాల ఇట్లా గుంజినట్టు అనిపించేసరికి ఇట్లా ముందుకి ఇట్లా పట్టుకున్నా. ఇటువైపు తెగి ఒక 3 పావులంతు భాగం వెళ్ళిపోయింది. పావులంతు భాగం పుస్తలు నా చేతిలో ఉండిపోయినాయి. మళ్ళీ ఎమ్మటే బైక్ ఎక్కి వెళ్ళిపోయిండ్రు స్పీడ్గా. లెఫ్ట్ సైడ్ వెళ్ళిండ్రు వాళ్ళు. ఆ సమయానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. మా హస్బెండ్ కూడా అన్నం తినేవాడు వచ్చేసరికి వెళ్ళిపోయిండ్రు. వాళ్ళు దాటిండ్రు, టర్న్ అయిపోయిండ్రు. పోలీసులు 1:20 నిమిషాలలో అందుకున్నారు. 10 వరకు డిఎస్పీ సార్ వచ్చిండ్రు, మేడం సిఐ మేడం అట, సిఐ మేడం, ఎస్ఐ వాళ్ళు అందరు వచ్చిండ్రు. ఎఫ్ఐఆర్ చేయమని అడిగిండ్రు. వెళ్ళి చేసినాము. తప్పకుండా మీకు ఇప్పిస్తామమ్మా, మీరు వచ్చినట్టే, మీరేం బాధపడకండి అని చెప్పిండ్రు. 2 తులాల ప్లస్ ఉంటుంది, 1.5 ప్లస్ పొయ్యి ఉంటుంది అనుకుంటున్నాం. మేము వెయిట్ చేయలేదు కదండి. మొన్ననే కొన్నాం కదా, 1,30,000 కొన్నాం. తులం పాత తీసి కొన్నాం, ఇంకా తులం కొన్నాం క్యాష్ పెట్టి. ఎక్కువ ఉంటుందండి అది, 2.5 లక్షలు దాకా ఉండొచ్చు. నేను మామూలుగా బిజినెస్ చేసుకుంటా బ్రతికేవాడిని. నేను కిరాయికు ఉంటున్న బస్ స్టాండ్కి ఎదురు ఉన్న సందులో కిరాయికి ఉంటున్నాను. రేత్రి పూట మా మిస్సెస్ బయటకు వచ్చే వరకు ఇంత జరిగినట్టు నేను అంటున్నాను. ఒక సీసీ కెమెరాలు కూడా తెప్పిస్తాను. సందులో ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలవకుంటున్నది. దీని వెంబటే అందాల 9:30 ప్రాంతంలో జరిగింది. నేను లోపల భోజనం చేస్తున్నా. మా మిస్సెస్ బయటకు వచ్చి భోజనం కుక్కలో ఉడికే వరకు జరిగింది. నేను బయటకు వచ్చే వరకు బైక్ మీద వేసుకొని ఉడికారు. అసలు ఆడికి టర్నింగ్ పోయే వరకు బైక్ కూడా కనబడకుండా అయిపోయింది. నేను ఇక దానికే బాధపడుతున్నాను. 2 లక్షలకు ఉండొచ్చు. కొంచెం ముక్క మిగిలింది కాబట్టి దాన్ని తూకం చేయలేదు. చేస్తే అది బయట